నమస్తే, వెల్కమ్ టు డి ఛానల్. ముందుగా హెడ్లైన్స్. రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారా లోకేష్. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం విగ్రహం ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం. రాజధాని అమరావతి సురక్షితమైన ప్రాంతమని మరోసారి స్పష్టమైందన్న మంత్రి నారాయణ. పనిగట్టుకుని అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఆగ్రహం. సెంట్రల్ నియోజకవర్గంలో పలు డివిజన్లకి చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా. సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందని వెల్లడి. ఆంధ్రుల కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం కూటమి ప్రభుత్వం అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రాణత్యాగం చేసి ఒక దీపంలా కోట్లాది మంది తెలుగు వారికి దారి చూపిన మహోన్నత వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములని వారు పేర్కొన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. 58 అడుగుల పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహం, ఆడిటోరియం, మ్యూజియం, స్మృతివనం నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. పొట్టి శ్రీరాములు త్యాగానికి గుర్తుగా 6.8 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టనున్నారు. తుళ్లూరు, పెదపరిమి మధ్య ఉన్న స్థలంలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పనులు జరగనున్నాయి. కార్యక్రమంలో మంత్రులు టీసీ భరత్, నారాయణ, ఎమ్మెల్యేలు శ్రవణ్, కొలికిపూడి శ్రీనివాస్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ నుండి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ అమరావతిలో అద్భుతమైన అమరజీవి పొట్టి శ్రీరాముల స్మృతివనం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మహాత్మా గాంధీ గారు దేశానికి స్వాతంత్రం సాధిస్తే పొట్టి శ్రీరాములు గారు తెలుగు జాతి కోసం గుర్తింపు సాధించిన వ్యక్తి. గాంధీ తాత గారిని మనం ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే పొట్టి శ్రీరాములు గారు ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అంటారు. కొన్ని దీపాలు వెలుతురిస్తాయి, కానీ కొన్ని దీపాలు దారి చూపిస్తాయి. ప్రాణ త్యాగాలు చేసి కోట్లాది మంది తెలుగు ప్రజల కోసం దారి చూపించిన దీపం పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు ఆయన 58 అడుగుల విగ్రహం ఏర్పాటు కోసం మనందరం శంకుస్థాపన చేసినాక వచ్చాం. విగ్రహంతో పాటు ఆడిటోరియం, మెమోరియల్, మ్యూజియం, మినీ థియేటర్, 6.8 ఎకరాల్లో మన అమరావతి ప్రజా రాజధానిలో ఏర్పాటు చేసుకునేదానికి మనందరం ఇక్కడ విచ్చేసాం. రాకేష్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, నేను ఇచ్చిన టార్గెట్ అంటే ఆయన టార్గెట్ ఇచ్చుకున్నారు, కేవలం విగ్రహం ఏర్పాటు చేస్తామని. అది కుదరదు రాకేష్, కావాలంటే ఇంకొక 6-8 నెలలు ఎక్కువ టైం తీసుకోండి, కానీ మొత్తం ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత మనం తీసుకోవాలని ఈ సభాముఖంగా ఆయన కోరుతున్నాం. 58 అడుగుల విగ్రహం ఎందుకని మనందరం అనుకోవచ్చు. దాని వెనకాల ఒక చరిత్ర అనేది ఉంది. పొట్టి శ్రీరాములు గారు భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన వారు. ఆయన ప్రాణ త్యాగాల వలనే ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. దానితో పాటు నెహ్రూ గారు ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేశారు. అమరావతి అత్యంత సురక్షితమైన రాజధాని అని మరోసారి స్పష్టం చేశారు మంత్రి నారాయణ. కొంతమంది పనిగట్టుకుని మరీ అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు అమరావతిలో ఎలాంటి పనులేమీ జరగటం లేదని, గ్రాఫిక్స్ మాత్రం చూపిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని ప్రజలు క్షమించరని అన్నారు.
ఇలా ప్రచారం చేస్తున్న వారు క్షేత్రస్థాయికి వచ్చి పరిస్థితిని చూడాలని హితవు పలికారు. రాజధానిలోని నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ ఆఫీసర్ టైప్ 1, టైప్ 2 భవనాలతో పాటు గ్రూప్ డి ఉద్యోగుల భవనాలను మంత్రి నారాయణ పరిశీలించారు. ప్రస్తుతం పనులు ఏ దశలో ఉన్నాయి, ఎప్పటి వరకు పూర్తవుతాయి, భవనాలతో పాటు ఇతర మౌలిక వసతుల కల్పన ఎప్పటికీ పూర్తవుతుందనే వివరాలను సిఆర్డీ ఇంజనీరింగ్ అధికారులను, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ అమరావతి పనుల్లో ప్రస్తుతం 13,000 మంది ఉద్యోగులు, కార్మికులు నిరంతరం పనిచేస్తున్నారని అన్నారు. అలాగే ప్రొక్లైన్లు, జేసీబీలు, ఇతర యంత్రాలు సుమారు 2,500 వరకు పనిచేస్తున్నాయని, వర్షాలు కూడా తగ్గడంతో పనులు తిరిగి ఊపందుకున్నాయని మంత్రి చెప్పారు. గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ 1 భవనాల్లో 4 టవర్లో 384 ఫ్లాట్లు, ఒక్కొక్కటి 1800 చదరపు అడుగుల విస్తీర్ణంలో 9.62 లక్షల విస్తీర్ణంలో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక టైప్ 2 భవనాల్లో మరో 4 టవర్లో 336 ఫ్లాట్లు, ఒక్కొక్కటి 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో 7.4 లక్షల విస్తీర్ణంలో జరుగుతుందని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు డివిజన్లకు చెందిన పలువురికి 10,79,968 రూపాయల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ బోండా ఉమా మహేశ్వరరావు లబ్ధిదారులకు సాల్వేలు కప్పి చెక్కులను, పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తుందని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఉండి వైద్యం చేయించుకోలేని వారికి చేయూతనిస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రతిరోజు కూడా లబ్ధిదారులకు పారదర్శకంగా ఎటువంటి అవినీతి జరగకుండా అందజేస్తున్నామని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తుందని, మెరుగైన వైద్య నిమిత్తం వివిధ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందిన బాధితులకు వారు చెల్లించిన నగదు రసీదులను ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే విచారించిన అనంతరం క్షతగాత్రులకు ముఖ్యమంత్రి సహాయ నిధిని కూటమి ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు మెరుగైన సమాజాన్ని అందించాలనే ఆలోచన విధానంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చినటువంటి ప్రతి అర్జీని కూడా సక్రమమైన రీతిలో పరిష్కరించి ముఖ్యమంత్రి గారు ఆ కార్యాలయాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి చెక్కులు రాపిచ్చి గౌరవప్రదంగా ఆఫీస్కి పిలిపించి వాళ్ళందరికీ చెక్కులు ఇవ్వటం. ముఖ్యమంత్రి సహాయ నిధి ఇప్పటికీ మొదటి సంవత్సరంలో 9.5 కోట్ల పైన ఇవాళకి ప్రజలకి సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవ్వటం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే నిత్యం ఎమ్మెల్యే కార్యాలయం, బోండా ఉమా కార్యాలయం పనిచేస్తుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరించే విధంగా జవాబుదారీతనంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. గతంలో కూడా దాదాపు 30 కోట్ల పైన 5 సంవత్సరాల్లో ఇవ్వటం జరిగింది. అంటే ప్రతి సమస్యకి పరిష్కారం లభించే దిశగా పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ ఎంతో ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆ కుటుంబాలకి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరంగా మారింది. అత్యవసర స్థితిలో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి చేయించుకుంటున్నటువంటి వాళ్ళకి ఇవాళ పెద్ద ఎత్తున సహాయపడుతూ ఉన్నాం. మా డివిజన్ నాయకులు, మా పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్ అందరూ కూడా అన్ని డివిజన్ల నుంచి తీసుకొచ్చిన అర్జీలను పరిష్కరిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా మరింత బాధ్యతగా పనిచేస్తాం. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పేదలకి, ప్రజలకి ఒక వరం లాంటిది. భవిష్యత్తులో కూడా దీన్ని నిరంతరం కొనసాగిస్తాం. ఏషియన్ మస్కిలో స్కేల్ లిటిల్ సొసైటీ అధ్యక్షునిగా ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ విఎన్ వరప్రసాద్ పదవి బాధ్యతలు స్వీకరించడం శుభపరిణామం అని పలువురు వక్తలు ప్రశంసించారు. డాక్టర్ వేమూరి నాగవరప్రసాద్ ఏషియన్ మస్కిలో స్కేల్ లిటిల్ సొసైటీ నూతన అధ్యక్షునిగా నియామకం కావటం, బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఇండియన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జీవి మోహన్ ప్రసాద్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ రోడ్లోని హోటల్లో మినర్వాలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ వరప్రసాద్ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ జీవి మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ వేమూరి నాగవరప్రసాద్ గతంలో ఇండియన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీ అండ్
ఇమేజింగ్ అధ్యక్షునిగా మరియు ఇండియన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ అధ్యక్షులుగా కూడా పదవి బాధ్యతలు నిర్వహించినట్లుగా తెలిపారు. అదేవిధంగా ఏషియన్ మస్క్యులో స్కెలిటల్ సొసైటీ అధ్యక్షునిగా పదవి బాధ్యతలు స్వీకరించక ముందు ఈ సంఘానికి సెక్రటరీ జనరల్గా మరియు ప్రెసిడెంట్గా సెలెక్ట్గా ఉన్నారని వ్యవహరించినట్లుగా పేర్కొన్నారు. ఈ పదవి నిర్వహిస్తున్న మొట్టమొదటి భారతీయ రేడియాలజిస్టుగా డాక్టర్ విఎన్ వరప్రసాద్ ఎంపిక కావడం దేశానికి గర్వకారణమని అన్నారు. డాక్టర్ విఎన్ వరప్రసాద్ మాట్లాడుతూ వివిధ దేశాల్లో గల సొసైటీలు మరియు రేడియాలజీలోని మస్క్యులో స్కెలిట్ విభాగంలో ఉన్న పద్ధతుల మధ్యలో అంతరాలను సరిచేస్తూ వాటిని అనుసంధానం చేయటం అనే నినాదంతో సింగపూర్లో నిర్వహించిన 20వ వార్షిక సమావేశంలో ఎన్నికైన తాను వచ్చే 2 నెలల్లో ఈ థీమ్ లక్ష్యాన్ని నెరవేరుస్తామని తెలిపారు. వివిధ వ్యాధి నిర్ధారణ పద్ధతుల మధ్య ఉన్న హద్దులను తొలగిస్తూ ఒక నిర్ణయానికి రావడం, దీనిపై ప్రపంచ స్థాయిలో అవగాహన పెంపొందించేందుకు ఆసియా ఖండంలోని వివిధ దేశాల మస్క్యులో స్కెలిటల్ రేడియాలజీ సంఘాల మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించేందుకు తాను నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. శరీరంలోని కీళ్లు, కండరాలు, ఎముకలతో కూడిన ఈ మస్క్యులో స్కెలిటల్ విభాగం వ్యాధి నిర్ధారణలో అత్యాధునిక పద్ధతులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నూతనంగా రూపొందించిన సిటీ స్కాన్, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ వంటి పరికరాలు మస్క్యులో స్కెలిటల్ రేడియాలజీ వైద్యంలో కీలక పాత్ర వహిస్తాయని తెలిపారు. ఈ విధానాలపై సమావేశంలో వివిధ దేశాల నుండి హాజరైన నిష్ణాతులు చర్చించారని పేర్కొన్నారు. సింగపూర్లో జరిగిన 27వ వార్షిక సమావేశంలో తాను ఏషియన్ మస్క్యులో స్కెలిటల్ సొసైటీ అధ్యక్షునిగా పదవి బాధ్యతలు స్వీకరించినట్లుగా ఆయన తెలిపారు. ఈ మస్కులోస్కెలిటల్ రేడియాలజీ అనే ప్రతి దేశానికి ఒక సంఘం ఉంటుంది, ఒక సొసైటీ ఉంటుంది. ఈ సొసైటీలన్నీ కలిసి ఒక 27 సంవత్సరాల క్రితం ఏషియన్ మస్కులోస్కెలిటల్ సొసైటీ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఒక వార్షిక సదస్సు జరుగుతూ ఉంటుంది. 3 సార్లు ఇండియాలో కూడా ఆర్గనైజ్ చేశాము. 2015, 18 అండ్ 21లో వైజాగ్లోనే చేశాము. సో ఇలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క కంట్రీలో రొటేట్ అవుతూ ఉంటుంది. ఏషియా కంట్రీస్ అన్నింటిలో జపాన్, గల్ఫ్, కొరియా, సింగపూర్, శ్రీలంక, బంగ్లాదేశ్ అట్లా అన్ని చోట్ల రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ సంవత్సరం సింగపూర్లో జరిగింది. సో అన్ని ఏషియా ఖండాల నుంచి ఉన్న అన్ని సొసైటీస్ ఆఫ్ మస్కులోస్కెలిటల్ సొసైటీ అక్కడ మీట్ అవడం జరిగింది. అండ్ ఈ సదస్సు అన్ని దేశాలకి, ఖండాలకి, ఏషియాలో ఉన్న వాటిలన్నిటికీ మధ్యలో ఉన్న బ్రిడ్జెస్, మన దేశంలో కొన్ని రకమైన జబ్బులు, నిర్ధారణ పరీక్షల్లో మనం కొంచెం ఎక్స్పర్టైజ్ ఉంటాము, అట్లాగే వేరే కంట్రీస్లో ఇంకొంచెం ఉంటారు. ఇట్లాంటివన్నిటిని ఒకళ్ళనొకళ్ళని ఎక్స్చేంజ్ యూజ్ చేయటం వల్ల వాళ్ళకి కొత్త జబ్బులకి ఎర్లీ డయాగ్నోసిస్ ఎలా చేయొచ్చు, పాత జబ్బులకి ఇంప్రూవ్ డయాగ్నోసిస్ ఎలా చేయొచ్చు, ఎలాంటి ట్రీట్మెంట్కి మనం సజెస్ట్ చేయొచ్చు, ఇట్లాంటివన్నీ డిస్కస్ చేయడం జరిగింది. దాదాపు 1500 మంది హాజరయ్యారు. మస్క్యులోస్కెలిటల్ రేడియాలజీ అంటే కండలు, ఎముకలు, కీళ్ళు వీటికి సంబంధించిన వ్యాధి నిర్ధారణ విభాగం. అది రేడియాలజీలో ఒక ఉప విభాగం, శరీరంలో ముఖ్యమైన విభాగం. మీ అందరికీ తెలుసు, శాఖోపశాఖలుగా రేడియాలజీ విస్తరించబడుతున్నది. దీంట్లో ఈ విభాగం మరీ ముఖ్యంగా ప్రాముఖ్యత వహిస్తూ ఉంది, జాతీయంగా, అంతర్జాతీయంగా. మన రాష్ట్రంలో, దేశంలో పేరెన్నికగన్న తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచిన కాకర్ల సుబ్బారావు గారు, ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మస్కులోస్కెలిటల్ రేడియాలజిస్ట్. కండ్రిక శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులు పురస్కరించుకుని ప్రతిరోజు 6000 మందికి పైగా అన్నదానం నిర్వహించడం అభినందనీయమని ఏసీపీ శ్రవంతిరాయ్ అన్నారు. ఈ గణనాథుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆమె ఆకాంక్షించారు. సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్ కండ్రిక సెంటర్లో శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఏసీపీ శ్రవంతిరాయ్ ఈ రోజు జరిగిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్వయంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు 6000 మందికి పైగా నిత్య అన్నదానం కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమం ఆర్గనైజర్ కాకులు రవికుమార్ మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులు మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. గత 7 ఏళ్లుగా నవరాత్రులు ప్రతిరోజు సుమారు 6000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తుల సహకారం, కమిటీ సభ్యుల కృషితో ఈ మహోత్సవాలు విజయవంతంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకులు రవికుమార్, వరలక్ష్మి దంపతులు, నిర్వాహక ప్రతినిధులు అల్లు మహేష్, అల్లు నరేంద్ర కుమార్, పొలిశెట్టి చంద్రశేఖర్, పల్లెల రవి, తోట సత్యనారాయణ, తోట వెంకట వరప్రసాద్, పట్టంశెట్టి నాగపణి,
కుమారి రాజేష్, స్థానిక పెద్దలు, మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 7వ రోజైన ఇవాళ మంగళవారం అభయ ఆంజనేయ స్వామి వారికి కుంకుమార్చన, సింధూరు పూజ, ఆకు పూజ కార్యక్రమాలు జరిగాయి. వేలాదిగా మహిళలు భక్తులు పాల్గొన్నారు కార్యక్రమంలో. ఇవాళ ముఖ్య అతిథిగా సింధూరాయ్ మేడం గారు వచ్చారు, ఏసీపీ మేడం గారు వచ్చారు. వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇవాళ భక్తులందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలుగా జరుగుతున్న నిత్యాదాయ కార్యక్రమం బాగా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. కావున భక్తులందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. 4వ తారీఖు లడ్డూ వేలంపాట మరియు భారీ ఊరేగింపుతో కార్యక్రమం జరుగుతుంది. కావున జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్. అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా 7వ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ గారు, పాయకాపురం ఏసీ డివిజన్ సంబంధించి ఏసీపీ గారు హాజరయ్యారు. ఈరోజు ఆంజనేయ స్వామి ఆకు పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పంతులు గారు. అలాగే భక్తులు చాలామంది పాల్గొన్నారు. 8వ రోజు రేపు, ఎల్లుండి 9వ రోజు. 9వ రోజు ఈ లడ్డు వేలంపాట 4 గంటలకి, తదనంతరం భారీ ఊరేగింపు నిమగ్న కార్యక్రమం ఎల్లుండి సాయంత్రం 4 గంటలకి లడ్డు పాట అనంతరం నిమగ్న కార్యక్రమం జరుగును. కావున అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్, కండ్రిక, 64వ డివిజన్. ఈరోజు మంగళవారం అండి. వినాయకుని దగ్గర ఆంజనేయ స్వామికి సింధూరార్చన, నిమ్మకాయల ఆకు పూజ జరిగింది. విజయవాడలో అందెల రవ మీది ట్రైలర్ లాంచ్ జరిగింది. శివ బట్టిప్రోలు సమర్పణలో ఇంద్రాణి దావులూరి నిర్మించి నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 2వ వారంలో విడుదల కానుంది. ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా 70% అమెరికాలో చిత్రీకరించబడింది. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సినిమాలు విశేషాలు పంచుకుంది. విజయవాడలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అందెల రవిమిది సినిమా ట్రైలర్ ను ఘనంగా విడుదల చేశారు. శివ బట్టిప్రోలు సమర్పణలో నాట్యమార్గం ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రానికి ఇంద్రాణి దావులూరి నిర్మాతగా వ్యవహరించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించారు. విక్రమ్, కొల్లూరు, తనికెళ్లబర్ణి, ఆదిత్య మేనన్, జయలలిత, ఆది లోకేష్, IDPL నిర్మల వంటి ప్రముఖులు కీలక పాత్రలో నటించారు. సినిమా విడుదలకు ముందే DC సౌత్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ తొలి చిత్రం, ఇండియా ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ మహిళా నిర్మాత చిత్రం, గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ దర్శకుడు వంటి అనేక పురస్కారాలను గెలుచుకుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 2వ వారంలో థియేటర్లో విడుదల కానుంది. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నిర్మాత మరియు హీరోయిన్ ఇంద్రాణి దావులూరి మాట్లాడుతూ ఈ చిత్రం దేశ విదేశాల్లో ప్రివ్యూ షోలు ద్వారా మంచి ప్రశంసలు అందుకుందన్నారు. మన ప్రేక్షకులు కూడా తప్పకుండా ఆదరించాలని కోరారు. సంగీత దర్శకుడు వనగల కార్తిక్ మాట్లాడుతూ ఈ సినిమాలో ప్రతి పాట శ్రావ్యంగా ఉంటుందని అన్నారు. స్వరాలు సమకూర్చడం ఆనందంగా అనిపించిందని తెలిపారు. ఆయన ఈ సందర్భంగా సినిమాలోని ఒక పాటను సైతం ఆలపించారు. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ CEO రాజీవ్ మాట్లాడుతూ సినిమా తీయడానికి చాలా కష్టపడ్డామని, అందుకున్న ప్రశంసలు ఆ కష్టాన్ని మరిపించాయని అన్నారు. దాదాపు 70% అమెరికా పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించామని చెప్పారు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన స్కాట్ అండ్ గౌట్ అధ్యక్షులు పెసర్లంక రమణ మాట్లాడుతూ ఈ చిత్రం ఎంతో శ్రమతో రూపొందించారని, తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమానికి సినిమా అభిమానులు, చిత్ర పరిశీలకులు హాజరయ్యారు. అందెల రవమిది అనేది పేరుకి తగ్గట్టుగానే ఒక డాన్సర్ స్టోరీ. కాకపోతే డాన్సర్ స్టోరీ కాబట్టి ఇదేదో ఆర్ట్ సినిమా లాగా ఉంటుంది అనుకుంటారేమో, కానీ దీంట్లో చాలా డ్రామా కూడా ఉందన్నమాట. సో ఒక డాన్సర్ స్టోరీ, ఆమె పర్సనల్ లైఫ్, ఆమె ప్రొఫెషనల్ లైఫ్, ఏ విధంగా ఒడిదుడుకులు ఎలా దాన్ని సాధించి ముందుకెళ్ళి, తనకు ఒక గోల్ ఉంటుంది. 5 డాన్స్ ఫామ్స్ ఒక ఇంటర్నేషనల్ స్టేజ్ మీద డాన్స్ చెయ్యాలని చిన్నప్పుడే తన గురువు గారికి మాట ఇచ్చి ఉంటుంది. ఎలాగ దాన్ని సాధిస్తుంది
ఎలాగ ఆ గమ్యానికి చేరుకుంటుంది అనేది ద స్టోరీ ఇన్ అ నట్షెల్ చెప్పాలంటే, టు సమ్మరైజ్. దీని తర్వాత దీంట్లో క్యారెక్టర్స్ విక్రమ్ కొల్లూరు అని నాకు హస్బెండ్ రోల్లో చేశారు. తర్వాత మా ఫాదర్ రోల్లో తనికెళ్ళ భరణి గారు చేశారు. ఈ అందెల రౌమిది మూవీకి నేను పాటలు చేయడం జరిగింది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ అంటే ఇప్పటివరకు రిలీజ్ అయిన 4 పాటల్లో 3 పాటలు ప్రస్తుతం ఇన్స్టాలో ట్రెండింగ్లో ఉన్నాయి. అంటే చాలా మిలియన్స్లో వ్యూస్ అండ్ చాలా రీల్స్ చేస్తున్నారు. అండ్ వెరీ హ్యాపీ టు కొలాబరేట్ విత్ దిస్ ఫిలిం. బికాస్ అంటే చాలా మూవీస్ మనం చేస్తుంటాం కానీ ఇటువంటి ఒక మంచి సందేశాత్మకమైన సినిమా అంటే ఏదో ఒక లేడీ అంటే తను ఎట్లా తన ఆశయాల కోసం ఎట్లా తను కృషి చేసింది అండ్ తను అనుకున్నది ఎట్లా సాధించింది అనేది ఈ సినిమా. అండ్ అన్ని పాటలు ఇందులో ఎక్స్ట్రాడినరీగా ఉంటాయండి. అండ్ విజువల్స్ కూడా చాలా బాగుంటాయి. ఇందాక నేను వస్తుంటే ఆన్ ది వేలో ట్రైలర్ కూడా చూశాను. చాలా అంటే చాలా బాగుంది. సో అందెల రవం గురించి మీ అందరికీ చాలా తెలుస్తుంది, ఇప్పుడు అందరూ చెప్పారు. బట్ అంటే నా కథ మీ అందరికీ నచ్చడము, డైలాగ్స్ నచ్చడము, దీనివల్ల ఇంత పేరు వస్తుందంటే చాలా సంతోషంగా ఉంది. సో ఈ క్రెడిట్ గోస్ టు అందరికీ. అంటే ఒకటే కాదు, ఒక కథని ఎగ్జిక్యూషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కథ మంచిగా ఉందంటే సరిపోదు కదా, ఆ ఎగ్జిక్యూషన్లో అందరము బాగా తను చెప్పారు ఇప్పుడు అందరూ డబుల్ యాక్షన్ చేశారని, దట్స్ కరెక్ట్. కానీ ఇంద్రాణి గారు మాత్రం మల్టీ యాక్షన్ చేశారు, నాట్ ఓన్లీ డబుల్ యాక్షన్. సో అయితే ప్రొడ్యూసర్గా లేకపోతే తను చెప్పారు ఇంతకుముందు ట్రక్ కూడా కెమెరాకి రెంటల్ కావాలంటే ట్రక్ ఓనరే నడపాలి, ప్రొడ్యూసరే నడపాలి. అంటే షీ డ్రోవ్ ద పెద్ద ట్రక్ కూడా అమెరికా రోడ్ల మీద తీసుకొచ్చి నడిపి మళ్ళీ అటు యాక్షను అంటే క్యారెక్టర్లో లీనం కావాలి, అటు ప్రొడ్యూసర్గా. సో ఇవన్నీ మల్టీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశారు దీంట్లో. వర్షాకాలం దృష్ట్యా దోమల నిర్మూలనకు విస్తృతంగా చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషన్ ధ్యాన్ చంద్ర అన్నారు. అజిత్ సింగ్ నగర్, ఆంధ్రప్రభ కాలనీ, ఇన్నర్ రింగ్ రోడ్, న్యూజివెడ్ రోడ్, బాంబే కాలనీ, భగత్ సింగ్ రోడ్ ప్రాంతాలన్నింటినీ ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పాలని, ఖాళీ స్థలాల్లో నీటి నిల్వ లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఖాళీ స్థలాల్లో నీరు ఎక్కువైనప్పుడు దోమలు రాకుండా యాంటీ లార్వా ఆపరేషన్లు తీసుకోవడమే కాకుండా ఆ నీరు బయటకు పోయేందుకు గాడి పెట్టి నీరును సహజమైన పద్ధతిలో బయటకు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు దోమల వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. భగత్ సింగ్ రోడ్ లో పరిశుద్ధ కార్మికుడితో మాట్లాడి ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు ఎవరైనా పారేస్తున్నారా, వాటికి గల కారణాలేంటి, ప్రతిరోజు వ్యర్థాలను సేకరిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ నగర నాయకులు సమత్వం సత్యబాబు ఆధ్వర్యంలో విజయవాడ ఏలూరు రోడ్లోని సీతారాంపురం నందు జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొండ ఉమామేశ్వర హాజరై కేక్ను కట్ చేసి మహిళల జీవనోపాధి నిమిత్తం 2 కిట్ మిషన్లు ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం స్థానిక మహిళలకు వస్త్రదానం చేశారు. కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ బాడిత శంకర్, జనసేన పార్టీ నగర నాయకులు సమతం సత్యబాబు మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కొరకు కృషి చేస్తామని అన్నారు. జన సైనికులంతా రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సేవా దృక్పథంతో నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొంపల్లి అరుణ్కుమార్, పిఏసి సభ్యురాలు పోతిరెడ్డి అనిత, దోమకొండ అశోక్ తదితరులు, జనసేన నాయకులు, వేరే మహిళలు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ నగరంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఈరోజు 25వ డివిజన్
రావి చెట్టి సెంటర్ మన సమతం సత్యబాబు గారు వారి నాయకత్వంలో బోండా ఉమా గారు ఎమ్మెల్యే గారు సారథ్యంలో ఇక్కడ పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే కేక్ కటింగ్ జరిగింది. మరి ఉపాధి కోల్పోయిన 2 మహిళలకు పెద్ద మనసుతో ఈరోజు వాళ్ళకి కుట్టు మిషన్లు కూడా సమతం సత్యబాబు గారు వారికి ఎంతో కొంత ప్రోత్సాహంతో వాళ్ళ కుటుంబానికి అండదండగా ఉండాలని వారు సాయం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్కరూ కూడా మానవ సేవే మాధవ సేవ. అది చిరంజీవి గారి నుంచి అలాగే పవన్ కళ్యాణ్ గారు. చాలా శుభదినం. ఎందుకంటే ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిది జన్మదినోత్సవం సందర్భంగా సీతారాంపురం నెహ్రూ వీధిలో రావిచెట్టు సెంటర్లో మా డివిజన్లో 25 డివిజన్లో ఈ రోజున పేదవారికి కొంచెం చీరలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి 2 మహిళలకి కుట్టు మిషన్లు ఇవ్వడం కూడా జరిగింది. మా నాయకుడి ఉద్దేశం ఒకటే, అందరికీ కష్టపడి పనిచేసి నలుగురిలో పేరు తెచ్చుకోవాలి, అందరూ ఈ విధంగా ఉండాలని చెప్పేసి అనుకుంటారు. అది ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న నాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు, మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దీని సందర్భంగా మా జన సైనికుడైనట్టు మా సమతం సత్యబాబు 25వ డివిజన్లో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేశాడు. చీరలు పంపిణీ చేశాడు. 2 పేదవాళ్ళకి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారి బోండా ఉమా గారికి, బాడి శంకర్ గారికి, కొంపెల్లి నాని గారికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే అసెంబ్లీ సమావేశాలు బీసీ రక్షణ చట్టం బిల్లు ప్రవేశపెట్టాలని ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీ పేద సన్నకారు రైతాంగానికి యూరియా అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతిపదికగా తీసుకున్న చర్యలు అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలోని బీసీ కార్పొరేషన్ ద్వారా నిరుపేద బీసీలకు బ్యాంక్ లింకేజ్ రుణాలను మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ల నియామకాల్లో బీసీలకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర ఓబీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు ఉన్నవ సుబ్బారావు, బాపట్ల జిల్లా నేత సజ్జా దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 52% పైగా జనాభా కలిగి ఉన్నటువంటి బీసీల యొక్క సామాజిక భద్రతకి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఎన్నికల నేపథ్యంలో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి హామీ మేరకి బీసీ సామాజిక రక్షణ చట్టాన్ని ఈ నెలలో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బీసీ సామాజిక రక్షణ చట్టం బిల్లును ప్రవేశపెట్టాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ రక్షణ చట్టంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నుంచి బీసీలకు మినహాయింపు ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ చట్టంలో ఏదైతే బీసీ సమూహం కానీ లేదా ఎస్సీ ఎస్టీ సమూహాల మధ్య మరి ఘర్షణలు జరిగి దాడులకి ఎవరు పాల్పడినా కానీ వారి మీద ఆయా రక్షణ చట్టాలు ఏవైతే అత్యాచార నిరోధక చట్టాలు ఉన్నాయో వాటి ద్వారా చర్యలు తీసుకునే విధంగా ఈ చట్టాన్ని రూపకల్పన చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా వ్యక్తిగత దూషణలు, కులం పేరుతో వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య జరిగేటువంటి సంభాషణల్ని ఈ చట్ట పరిధిలో తీసుకురాకుండా ఈ చట్టాన్ని ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని కానీ బీసీ రక్షణ చట్టాన్ని కానీ దుర్వినియోగం కాకుండా చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా ఈ యొక్క రక్షణ చట్టాన్ని రూపకల్పన చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. శ్రీశక్తి పథకం వల్ల జీవనోపాధి కోల్పోతున్న ఆటో కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 15వ తేదీన రవాణా శాఖ మంత్రి కార్యాలయం ముందు నిరసన ధర్నా చేపడుతున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డోర్నేపూడి శంకర్ తెలిపారు. రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న ఆటో కార్మికుల జీవితాలకు ఉపాధి కరువై భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఆటో కార్మికుడికి నెలకు 5,000 రూపాయల పింఛను రూపంలో మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
బ్యాడ్జ్తో సంబంధం లేకుండా వాహన మిత్ర పథకం మంజూరు చేసి ఆటో కార్మికుల జీవనోపాధిని మెరుగుపరచాలని అన్నారు. స్త్రీశక్తి పథకాన్ని స్వాగతిస్తూ స్త్రీశక్తి పథకం వల్ల నష్టపోయిన ఆటో కార్మికుల జీవనోపాధి మెరుగుపరచాలని 5,000 రూపాయలు నెలకు పింఛన్ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం ఆటో కార్మికుల ఉపాధి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి కారణంగా సెప్టెంబర్ 15వ తేదీన విజయవాడ నగరంలో రవాణా శాఖ మంత్రి కార్యాలయం ముందు జరిగే నిరసన ధర్నాలో పెద్ద ఎత్తున ఆటో కార్మికులు పాల్గొవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అనుబంధ ఏఐటీసీ విజయవాడ ఆటో వర్కర్స్ యూనియన్ ఆటో కార్మికులకు రాజకీయాలకు అతీతంగా సాగేటువంటి కార్యక్రమంలో పాల్గొవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గత ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్త్రీశక్తి పథకాన్ని చేపట్టింది. మేము ఆహ్వానిస్తున్నాం సగటు పౌరులుగా. కానీ రాష్ట్రంలో లక్షలాది మంది జీవనోపాధి ఆటో కార్మికులు రోడ్డున పడినటువంటి పరిస్థితి ప్రభుత్వ దృష్టికి రాలేదా అని చెప్పేసి అడుగుతున్నాం. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటిస్తూ ఆటో కార్మికుల జీవనోపాధి మెరుగుపరచడానికి కార్మిక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. రెండవది, వేలాది రూపాయలు అపరాధ రుసుము పేరుతో దోచుకుంటున్నటువంటి జీవో నంబర్ 21ను రద్దు చేసి దాని స్థానంలో ఫ్రెష్ జీవోను రిలీజ్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. విద్యా రుణాలు మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ప్రభుత్వ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన రోజు ముఖ్యమంత్రి ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం ప్రకటిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఆ హామీ అమలు చేయలేదని విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె. దుర్గారావు విమర్శించారు. మహిళల ఉచిత ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా సెప్టెంబర్ 9 తేదీన విజయవాడ మీసాల రాజేశ్వర బ్రిడ్జి వద్ద సీతారాంపురం సిగ్నల్ వద్ద సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహా ర్యాలీ ధర్నా నిర్వహిస్తున్నట్లుగా వారు ప్రకటించారు. విజయవాడ బిఆర్టీసీ రోడ్లోని శ్రామిక భవన్లో విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె. దుర్గారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన రోజు ముఖ్యమంత్రి ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం ప్రకటిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఆ రోజు ఆటో కార్మికుల కోసం ఎలాంటి ప్రకటన చేయలేదని విమర్శించారు. కేబినెట్ కమిటీ ఏర్పాటు చేసి పరిశీలిస్తామని చెప్పారని, కానీ 18 రోజులు గడిచిన ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదని, ఇది ఆటో డ్రైవర్లకు మోసం చేసినట్లేని దుర్గారావు పేర్కొన్నారు. మహిళల ఉచిత ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలి, ఆటో యాజమాన్యులు ఫైనాన్స్ కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని, అనారోగ్యం వస్తే వైద్యం కూడా చేయించుకోలేని స్థితి అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9 తేదీన విజయవాడ మీసాల రాజేశ్వరరావు బ్రిడ్జి వద్ద సీతారాంపురం సిగ్నల్ వద్ద సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహా ర్యాలీ ధర్నా నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వం తమకు సంవత్సరానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలన్న డిమాండ్ను గట్టిగా వినిపించాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రారంభం చేసింది. అదే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆటో క్యాబ్ డ్రైవర్లకి తీపి కబురు చెప్తాం, ఆ రోజే ఆర్థిక సహాయం ప్రకటిస్తామని చెప్పేసి అని అన్నారు. కానీ ఆ రోజంతా కూడా ఉపన్యాసం చివరి వరకు కూడా మహిళల్ని పొగలతో ముంచెత్తారు తప్ప ఆటో కార్మికులకి ఎక్కడా కూడా ఆర్థిక సహాయం ప్రకటించాల. చివరిలో రాష్ట్ర కేబినెట్ కమిటీ వేసి పరిశీలన చేసి మీకు భవిష్యత్తులో న్యాయం చేస్తామని చెప్పేసి అని ఉపన్యాసం ముగించారు. ఇది దగ, మోసం. గతంలో ఇటువంటి కేబినెట్ కమిటీలు ఎన్నో చూసాం. మళ్ళీ ప్రభుత్వాలు దిగిపోయేంత వరకు కూడా కేబినెట్ కమిటీలు ఎక్కడా కూడా పరిశీలన చేసినట్లేదు, ఏ సమస్య కూడా పరిష్కారం కాల. ఇప్పటికీ 18 రోజులైంది, మరి ఎక్కడా కూడా కేబినెట్ కమిటీ వేసినట్టు ప్రభుత్వం నుంచి ప్రకటన రాలా. ఆటో కార్మికులు ఎంత నష్టపోతున్నారంటే
చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు చక్కగా ఎన్నపోస నోట్లో పెట్టినట్టు మటుకు ఆటో కార్మికులకి న్యాయం చేస్తాను, సంక్షేమ బోర్డు పెడతాను, ఫ్రీ బస్సులు పెడతాం, ఫ్రీ బస్సులతో పెట్టే బదులు ఆటో కార్మికులు సంఘాల నాయకులతో కూర్చోబెట్టి మాట్లాడి మీకు నష్టం జరగకుండా మాట్లాడతామని చెప్పారు. ఆగస్టు 15వ తారీఖు బస్సులు దింపేటప్పుడు కూడా ఆటో కార్మిక సంఘాల నాయకులు కదా ఆటో కార్మికుల గురించి కూడా అసలు ఆలోచించాలి. మేము అడుగుతున్నాం, మేమేం పాపం చేసాం? మాకు భార్య బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళు లేడీసే. అది కూడా దృష్టిలో పెట్టుకోండి. రాష్ట్రం మొత్తం మీద ఏపీలో దాదాపు 25 లక్షల మంది ఆటో కార్మికులు ఉన్నారు. ఈ 25 లక్షల మంది కుటుంబానికి 5గురు ఉంటారు. ఎంతమంది అయ్యారో మీరు కూడా లెక్కలతో లెక్క వేసుకోండి. ఆటో కార్మికులకు మేమేం నేరం చేసాం? మేము ఆటోలు తోలుకుంటాం, మా జీవనోపాధి మేము చూసుకుంటాం. ప్రభుత్వం మీద ఏ రోజు ఆధారపడలేదే, ఏ ప్రభుత్వం మీద ఆధారపడలేదు. మీరు ఇస్తానన్నారు, మేము ఇమ్మని అడుగుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారా లోకేష్. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం విగ్రహం ఏర్పాటు చేయటం పట్ల హర్షం వ్యక్తం. రాజధాని అమరావతి సురక్షితమైన ప్రాంతమని మరోసారి స్పష్టమైందన్న మంత్రి నారాయణ. పనిగట్టుకుని అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఆగ్రహం. సెంట్రల్ నియోజకవర్గంలో పలు డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోండా ఉమ. సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.